పురుడు కోసం వస్తే ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. తల్లితో పాటు కడుపులో ఉన్న 8 నెలల శిశువు కూడా కన్నుమూసింది. వికారాబాద్ జిల్లా తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ మండలం పాషాపూర్ తాండాకు చెందిన సుమిత్రాభాయి జైసింగ్లు భార్యాభర్తలు. వారికి ఇప్పటికే 3 పిల్లలున్నారు. 4వసారి సుమిత్రాభాయి 8 నెలల గర్భిణిగా ఉంది. పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబీకులు తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఉదయం 6 గంటలకు తీసుకువస్తే 7:30 గంటలకు వైద్యులు స్పందించి ప్రసవం కోసం తీసుకువెళ్లారని భర్త జైసింగ్ తెలిపారు. కాసేపటికే సుమిత్రాభాయి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని అన్నారు. సుమిత్రాభాయికి చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మరి ఈ కారణంగానే మృతి చెందిందని కూడా అన్నారు. ఆసుపత్రికి వచ్చిన సుమిత్రాభాయికి రక్తం తక్కువగా ఉందని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా కూడా సిపిఆర్ చేస్తూ వైద్యం అందించడం జరిగిందని కూడా, అంతలోనే సుమిత్రాభాయి ప్రాణాలు కోల్పోయిందని కూడా వివరించారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయలేదని చెప్పుకోవచ్చారు. తల్లి శిశువు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫస్ట్ క్యాంప్లో ఫస్ట్ కొడుకు చేశాను, తర్వాత ఇద్దరు బాబులు, ఇప్పుడు నా భార్య పేరు సుమిత్ర. నేను మార్నింగ్ వచ్చే వరకు 6 గంటలకు నేను హాస్పిటల్ చేరుకున్నాను. అప్పటిదాకా కొంచెం పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్న తరుణంలో సిపిఆర్ చేయడం వల్ల సిపిఆర్ చేస్తున్నారు. గంటలో సిపిఆర్ అనుకుంటే చేస్తున్నాను. బయటికి పంపించడం జరిగింది. బయటికి పంపి లోపల ఉండడానికి కొంచెం బయటికి పంపించేసిన తర్వాత లోపలికి వెళ్తే చేస్తున్నామని చెప్పేసి చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఏమో ఛాన్స్ లేదు అట్లాంటివి. లాస్ట్ వరకు వచ్చేసి ఇది తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది. బ్లడ్ తక్కువ ఉండొచ్చు కానీ ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ చేయాలి కదా సార్. బ్లడ్ తక్కువ ఉంది, తర్వాత రిపోర్ట్ రాసుకుని వచ్చి చూపిస్తున్నారు. నేను మార్నింగ్ 6 గంటలకు వచ్చాను సార్ హాస్పిటల్. 6 గంటలు వస్తే 7 గంటల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. వచ్చినప్పుడు నేను మంచిగానే ఉంది, నేను మాట్లాడుతున్నాను నా బెడ్ పైన. వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కొద్దిసేపు అయిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ వేయడం అవన్నీ, ఆక్సిజన్ సిపిఆర్ లోని ఆక్సిజన్ లోని లాస్ట్ చనిపోయిందని చెప్పేశారు. ట్రీట్మెంట్ చేస్తుంటే ట్రీట్మెంట్ లోనే చనిపోయిందని చెప్పేశారు. కరెక్ట్ ప్రాసెస్ అనేది లేదు, ఇక మన మీదనే వేస్తున్నారు. మీరు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని చెప్పేసి నా మీదనే వేస్తున్నారు. సరైన సమయంలో వైద్యం అందించక నేను ఇట్లా చనిపోయిందని నేను అనుకుంటున్నాను. అలాగే జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, రీనా, తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ఇటు ఒక గర్భిణి మృతి చెందినటువంటి ఘటన అది శిశు ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకోవడంతో ఒకసారిగా ఒకవైపున ఆరోగ్య కేంద్రానికి సంబంధించినటువంటి వైద్యులపైన ఒకవైపున ఫ్యామిలీ మండిపడుతోంది, మరోవైపున ఇటు ఫ్యామిలీలోనూ విషాదం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్దములేన్ మండలం పషాపూరు తండా అనే గ్రామానికి తండాకి సంబంధించినటువంటి సుమిత్రాబాయి జైసింగ్ గర్భవతి కావడంతో ఆమెను తాండూరు జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వచ్చారు చికిత్సకు సంబంధించి. అయితే ఉదయం 5 గంటలకు ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా వైద్యులు పట్టించుకోలేదు. తీరా ఆమెకు 9 గంటల ప్రాంతంలో చికిత్స అందించడం జరిగింది. అప్పటికే వైద్యం లేట్ అవడంతో ఆమె చనిపోయినట్లు కూడా ఇటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు వైద్యులు మాత్రం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఆమెకు రక్తం తక్కువ ఉండటంతో ఊపిరి తీసుకోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ కూడా ఆమెకు సిపిఆర్ చేసేటువంటి ప్రయత్నం చేశాము, ఈలోగానే దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు కోల్పోయింది అనేది ఇటు వైద్యులు తెలియజేసినటువంటి అంశం. దీనికి సంబంధించి ఒకవైపున కుటుంబ సభ్యులు ఆమె బంధువులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఇటు ఇక్కడ జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఎమర్జెన్సీగా వచ్చినటువంటి అన్ని కేసులు కూడా ఇలాగే అవుతూ ఉన్నాయి. ఇప్పుడు తమ పరిస్థితి కూడా ఇలాగే ఎదురైనట్టు కూడా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఆమె కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిండు గర్భిణి మృతి చెందడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.